హాయ్ ఆల్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ అండి. చాలా గ్యాప్ వచ్చింది కదా! వెకేషన్ అని చెప్పి వెళ్ళాను. ఇంకప్పటి నుండి నాకు వీడియోస్ చేయటం కుదరలేదు. సో, ఇప్పటి నుండయితే మన వీడియోస్ రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ అండర్‌స్టాండింగ్ అండి. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. చాలా మంది రైస్‌ని రీహీట్ చేయకూడదు, రీహీట్ చేసి తినకూడదు అని చెప్తూ ఉంటారు కదా! అది పాయిజన్ అవుతది అని చెప్పి. రైస్ అనేది రీహీట్ చేయటం వలన అందులో జరిగే కెమికల్ రియాక్షన్స్ ఏంటి? అసలు ఎందుకని తినకూడదు అని చెప్తారో మనం సైంటిఫిక్‌గా తెలుసుకుందాము. రైస్ మనకు తెలుసు కదండి, వాటర్తో పాటు కుక్ చేస్తాం కదా మనం. అలాంటప్పుడు రైస్ అనేది వాటర్ని అబ్జార్బ్ చేసుకుని మనకి స్టార్చ్ ప్రెజెంట్ అయి ఉంటుంది కదా రైస్లో. ఆ స్టార్చ్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయ్యి మనకి అమైలేస్ అండ్ అమైలోపెక్టిన్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. తర్వాత రైస్ గ్రెయిన్ అనేది మనకి హార్డ్ గా ఉంటుంది చూసారా. బాయిల్ అయ్యేటప్పుడు సాఫ్ట్ గా ఉంటుంది అండ్ కుక్ అయిన తర్వాత కూల్ అయిన తర్వాత హార్డ్ గా అవుతుంది. ఎందుకు హార్డ్ గా అవుతుంది అంటే మనకి ఈ అమైలేస్ అండ్ అమైలోపెక్టిన్ అనేవి క్రిస్టలైజ్ అయ్యి ఆ రైస్ గ్రెయిన్ ని హార్డ్ గా చేస్తాయి. దీన్ని స్టార్చ్ రెట్రోగ్రేడేషన్ అంటాము. రీహీట్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఈ కెమికల్ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఏంటి, ఈ స్టార్చ్ అండ్ అమైలోపెక్టిన్ మళ్ళీ సాఫ్టెన్ అవుతాయి. అంటే మనం హీట్ చేసినప్పుడు మన రైస్ గ్రెయిన్ అన్నది మనకి మళ్ళీ కొంచెం మెత్తగా అవుతుంది కదా. అంటే ఈ స్టార్చ్ రెట్రోగ్రేడేషన్, ఈ కెమికల్ ప్రాసెస్ అనేది మళ్ళీ జరుగుతూ ఉంటది అనమాట. దాని వలన ఈ కెమికల్ ప్రాసెస్ ఎక్కువ సార్లు జరగడం వలన మనకి రైస్లో ఉన్న మన న్యూట్రియంట్స్ అనేవి లాస్ అవుతూ ఉంటాయి. సో ఇది ఒక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే మైలార్డ్ రియాక్షన్. అంటే మనకి రైస్ని బాగా అంటే హై టెంపరేచర్స్లో హీట్ చేసినప్పుడు బ్రౌనింగ్ అన్నది కనపడుతుంది. అంటే రైస్ గ్రెయిన్ అన్నది బ్రౌన్ కలర్లోకి కన్వర్ట్ అవుతుంది కదా. సో దాన్ని మైలార్డ్ రియాక్షన్ అంటాము. ఇలా బ్రౌన్గా అయిన ఫుడ్స్, అంటే రీహీట్ చేసినప్పుడు బ్రౌన్గా అయ్యే ఫుడ్స్ తినడం వలన మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇలాంటివన్నీ ఇన్ రెస్పాన్స్ జరుగుతూ ఉంటాయి. దీని వలన చాలా డిసీజెస్ వస్తూ ఉంటాయి. అండ్ మనం మైక్రోబయాలజికల్ ఆస్పెక్ట్లో చూసుకున్నట్లయితే మనకి బాసిల్లస్ సీరియస్ అనే బ్యాక్టీరియా రైస్ గ్రెయిన్స్ కూల్ అయినప్పుడు, అంటే అన్నం చల్లబడినప్పుడు దానిలో గనక ఎంటర్ అయితే దానిలోకి స్పోర్స్ ని రిలీజ్ చేస్తుంది. ఆ స్పోర్స్ ఏంటి, హీట్ రెసిస్టెంట్ ఉంటాయి. అంటే మనం రైస్ ని ఇంప్రాపర్ గా, అంటే తక్కువ టెంపరేచర్స్ దగ్గర హీట్ చేసినప్పుడు దానిలో ఉండే స్పోర్స్ అనేవి యాక్టివేట్ అయ్యి మనం తిన్నప్పుడు డిసీజెస్ ని కాజ్ చేస్తాయి. ఇవి రైస్ ని రీహీట్ చేసి తినటం వలన ఉండే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అండి. ఇవి కొన్ని రీజన్స్. సో మీకు ఇది క్లియర్ గా అర్థమైంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.